తింటున్నా అదే ఆమెకు లెక్క లేవు అసలు ఇవన్నీ మాకైతే కొత్తగా ఉంది. అయిపోయింది నాది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు అయితే క్యాప్సికమ్ ఛాలెంజ్ చేస్తున్నాం. లైవ్లో చెప్పారు క్యాప్సికమ్ అనే, ఎక్కువ కామెంట్స్ అయితే క్యాప్సికమ్ మీదనే వచ్చినాయి. చేద్దామని అయితే ఈరోజు కూడా ఈమె గెలుస్తుంది. తోటలోకి వచ్చినాం మేము పని చేయడానికి. ఇగో రెండు ఇక పని చేసి మధ్యాహ్నం అప్పుడు ఖాళీగా కూర్చున్నాం, గంట సేపు కూర్చున్నాం కదా, ఛాలెంజ్ చేద్దామని ఇవైతే తీసుకొచ్చుకున్నాం. పచ్చిమిరపకాయ వాసనే వస్తుంది. ఇది లేకుంటే నీకు స్వీట్ కావాలా? తిన్నా ఎప్పుడన్నా కూర క్యాప్సికమ్? నేను తిన్నా, నేను కూడా ఒక్కసారి క్యాప్సికమ్ తిన్నా. మనందరం ఒక్కసారి ఈరోజు అయితే తోటలో చేస్తున్నాం ఛాలెంజ్. నిన్న లైవ్లో చెప్పిర్రు క్యాప్సికమ్ ఛాలెంజ్ చేయండి కానీ, మరి నా మంజులా అని పేరుతోటి చెప్పిర్రు క్యాప్సికమ్ చేయరు. నా పేరుతోటి అయితే చెప్పిర్రు, వాళ్ళ కోసం ఈరోజు అయితే నేను ఎంత కష్టమైనా సరే లైవ్లో చెప్పిన వాళ్ళు గురించి అయితే నేను చేస్తున్నా. ఓకే మరి రెడీ. వాళ్ళ కోసం అయితే గెలుద్దామని అయితే అనుకుంటున్నా, మరి ఎట్లుంటో తెలియదు. ఓకేనా మరి స్టార్ట్? ఏడుపు వస్తుంది. ఇగో మా ఆయన కాదు దీంట్లో గింజలు ఎన్ని ఉన్నాయి చూపిద్దాం. మస్తు గింజలు ఉన్నాయి అసలు. గింజలు కారం ఉండదు కదా. గింజలు ఇవి కారం ఉంటుండే, గింజల వల్లనే కారం, గింజలు లేకుంటే స్వీట్ ఉంటుంది. అవును కావచ్చు బహుశా. అది టచ్ చేయరా. స్టార్ట్ చేద్దాం. వీళ్ళ గింజలు చూస్తే భయం అవుతుందమ్మా. భయం అయ్యేటోళ్ళే చేయాలి, స్టార్ట్ చేయాలి ముందు. గింజలు చూడండి ఫ్రెండ్స్. విత్తనాలు అయితే కదా ఫ్రెండ్స్, ఇది చూడండి విత్తనాలు అయితే అవి కొంచెం కారం తక్కువ కావాలని ఇట్లా పడిస్తుంది గింజలు. మొత్తం ఎట్లుండదు తీసేసుకుని తిందామా? అట్లుండదు ఏం కాదు, తీసేద్దు. అది అట్లా తినలేరు. ఎట్ట తింటారు బుట్టి? అవును, అది తీసేస్తాముడు. తీసేసే తినాలి. తీసేద్దురా, ఎక్కువ మండుతుంది. అందుకే నువ్వు ఛాలెంజ్ చేసింది వేస్ట్ అవుతుంది. ఇగో ఇప్పుడు వాళ్ళు చెప్తారు చూసిన వాళ్ళు, అది వేస్ట్ అంటారు. తింటే తినరు. ఇది మొత్తం ఈ తోడుక తప్ప, ఈ కాడ తప్ప మొత్తం తినాలి. మొత్తం గింజలు లేకుండా ఉండాలంట. గింజలు లేవు. నిజమా? లేవు, ఉన్నాయి. ఆగు తిన్నావా మరి? అగో రెడీగా ఉండు తమ్ముడు అయితే. ఘాటు స్మెల్ అయితే ఫుల్. అరే కండ్ల పడగలనే. తమ్ముడు తిన్నామని ట్రై చేస్తాడు. తింటున్నారా? కాదు, గిడ ముట్టుకుంటే మంటమంటుంది, చెయ్యి మంటమంటుంది కదా. దగ్గర నాకైతే మంటమంటుంది. ఇక ఫ్రెండ్స్, బయట నా సౌండ్ అవుతుంది.
ఏమంటారు మరి ఎందుకు అట్లా ఇరు నువ్వు గెలిచినాక మేము కూడా ఎందుకు చూసిరా ఫ్రెండ్స్ నేను ఎట్లా గెలిచినా అంత బయట ఉంచొచ్చు ఇద్దరు మరి మేము కూడా ఎందుకు ఇంకా మరి ఆ మాత్రాన్ని ఛాలెంజ్ చేయడం ఎందుకు గెలుస్తా అని చేసినావు నువ్వు ఆల్రెడీ మీ ఒకడు మింగ నేను ఇదంతా మింగలేవు నువ్వు అది ఒకవేళ మింగుతుండొచ్చు ఈరోజు అయితే క్యాప్సికమ్ ఛాలెంజ్ చేసినాం కదా నేను తమ్ముడు ఓడిపోయినా మేమిద్దరం అయితే మరదలు అయితే గెలిచింది మంచిగా తిన్నది ఆమె మేమైతే తినలేకపోయినాం అయితే నిన్న ఓడిపోయినందుకు నిన్న బీట్రూట్ ఛాలెంజ్లో వీళ్ళిద్దరు ఓడిపోయారు తమ్ముడు మరదలు అయితే వాళ్ళకి పనిష్మెంట్ ఏమి ఇవ్వాలంటే నిన్న లైవ్లో చెప్పారు చెరొక్క నిమ్మకాయ తినిపి అక్క అని చెప్పారు ఓడిపోయిన వాళ్ళకైతే నిమ్మకాయ పనిష్మెంట్ ఇగో తమ్ముడు తింటుండు మరదలు తమ్ముని మూతి చూడండి పళ్ళు కోరిపోయినారా అయ్యో బ్రదర్ మరదలు అన్నీ తింటున్నా అదే ఆమెకు లెక్కలేవు అసలు ఇవన్నీ మాకైతే కొత్తగా ఉంది అయిపోయింది నాది నిమ్మకాయ కూడా అయిపోయింది మేక నవ్వులట్టే నవ్వులుతుంది అసలు మంచిగా అన్ని గెలవాలంటే ఒక కొన్ని విధాలుగా నవ్వాలి ఫ్రెండ్స్ అందుకే ఇగో మేము ఆ క్యాప్సికమ్ తినలేక క్యారెట్ తింటున్నాం క్యారెట్ ఛాలెంజ్ చెప్పండి మంచిగా తింటాం నిన్న లైవ్లో అయితే నేను ఒప్పుకోవట్లేను మెచ్చి ఛాలెంజ్ నేను ఒప్పుకోవట్లేను అయితే అని చెప్పింది ఇగో ఈరోజు ఒప్పుకున్నా అయినా ఓడిపోయింది కొంచెం క్యాప్సికమ్ తిన్నది ఇంకా గెలిచింది ఇంత క్యాప్సికమ్ ఎందుకు తినలే పెద్దగా ఉన్నాయి మా ఇద్దరు ఇక ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ కామెంట్ చేయండి కంపల్సరీ అది మాత్రం మర్చిపోకండి మంజులని అడుక్కుంటుంది ఎందుకంటే మేము ఓడిపోయినాం కదా అడుక్కో రేపు ఏం ఛాలెంజ్ చేయాలో తప్పకుండా చెప్పండి తప్పకుండా చెప్తాం తప్పకుండా చేస్తాం మేమైతే ఛాలెంజెస్ ఓకేనా మరి బాయ్